హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ని మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఇన్ఫ్లిక్స్ నుంచి GT30 Pro ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది ఫ్రెండ్స్. అయితే దీని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ కూడా చాలా ఎక్సలెంట్లో మనకు లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ 25,000 బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే అండి. ఎందుకంటే పర్టికులర్గా దీన్ని అయితే గేమింగ్ కోసం అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో స్పెసిఫికేషన్ కానీ మనకు ఆ డిజైన్ అనేది కానీ దాని లుక్ చాలా అమేజింగ్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అవన్నీ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ ఎవరికైతే బెస్ట్ గేమింగ్ మొబైల్, ఒక బడ్జెట్లో మనకి బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా సూటబుల్ అవుతుంది. అయితే దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మనకు ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ తెలుసుకునే ముందు ఫస్ట్ దాని డిజైన్ అయితే లుక్ అయితే డిజైన్ చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ డిజైన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ ప్యానల్ ఉందో మొత్తం ప్లాస్టిక్ బిల్ట్ వెళ్ళి లభిస్తుంది. కాకపోతే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మొత్తం ట్రాన్స్పరెంట్ బాడీతో లభిస్తుంది. అది కూడా మనకు RGB లైట్స్ అనేది లభిస్తాయి కాబట్టి బ్యాక్ సైడ్ చూసుకుంటే చూడడానికి లుక్ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే కనిపిస్తుంది. మొబైల్లో చూసుకుంటే మాత్రం ఎవరికైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలంటే మాత్రం ఎగ్జాక్ట్గా గేమింగ్ ఫీచర్స్ అయితే ఇందులో లభిస్తాయని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ ఫీచర్స్ ఉంటాయి మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే. నాకైతే బాగా డిజైన్ అయితే చాలా బెస్ట్గా నచ్చిందని చెప్పుకోవచ్చు. డిజైన్ విషయం చూసుకుంటే మాత్రం మీకు డిస్ప్లే మీద అయితే వేస్తాను. ఆ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే డిజైన్ విషయం పక్క పెడితే మనం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం ఇందులో చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. దీంతో స్పెసిఫికేషన్ పాటు దీనికి ఫీచర్స్ చూసుకున్న కూడా చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకు వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. వీడియో పూర్తిగా వింటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తే ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకుండా అనేది. అయితే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో వాడిన ప్రోసెసర్ విషయానికి వస్తే మాత్రం ప్రోసెసర్ అయితే మాత్రం MediaTek Dimensity మాత్రం 8350 ప్రోసెసర్ లభిస్తుంది. వచ్చి అన్లిమిటెడ్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3.38 మీద క్లాస్ స్పీడ్ ఉంటుంది కాబట్టి చాలా బెటర్ గేమింగ్ ప్లే అయితే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే మాత్రం 120 FPS మాత్రం హై గ్రాఫిక్స్లో గేమ్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. చాలా బెటర్ గేమ్ ప్లే అయితే లభిస్తుంది మనకు. ఇది మనకి ఇన్ఫిక్స్ GT30 Proలో చూసుకుంటే మాత్రం చాలా బెటర్ గేమ్ ప్లే లభిస్తుంది. విత్ గేమింగ్ ఫ్యూచర్ చూసుకున్న కూడా మనకు ప్రోసెసర్లో చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే లభిస్తాయి. ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఈ మొబైల్ డిజైన్స్ కూడా చాలా దానికి తగ్గట్టు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి కదా, మనకి ఇన్బిల్ట్ మనకు మొబైల్లో కూడా మనకి ట్రిగర్ పాయింట్ లభించే అవకాశం ఉంది. దాని డిస్ప్లే ఒకసారి దాని డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే మీద చూడండి. నాకు ట్రిగర్ పాయింట్ డిజైన్ అనేది ఆ డిజైన్ మీకు నచ్చిందని అసలే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్నుతో మాత్రం చాలా బెస్ట్ ప్రోసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి MediaTek Dimensity నుంచి మాత్రం 8350 అనేది చాలా బెస్ట్ ప్రోసెసర్ విత్ అన్లిమిటెడ్ ప్రోసెసర్ కాబట్టి మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది 120 FPSలో మాత్రం హై గ్రాఫిక్స్లో గేమ్స్ అనేది చాలా ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. విత్ మల్టీ టాస్కింగ్ ఎంత ఐపీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉండే అవకాశాలు చాలా బెటర్ గేమ్ ప్లే లభిస్తుంది. విత్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే మాత్రం చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్లో చూసుకుంటే మాత్రం ప్రోసెసర్ అయితే మనకు అన్ని రకాలుగా యూజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ ప్రోసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ప్రోసెసర్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనకి డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. విత్ మనకు 1.5 రెజల్యూషన్తో పాటు మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ మనకు బ్రైట్నెస్ చూసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ బ్రైట్నెస్ అయితే లభిస్తాయని చెప్పి మాత్రం 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే మనకు 140 రీఫ్రెష్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే కొన్ని 7 ప్రొడక్షన్ లభిస్తుంది కాబట్టి చాలా బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం HD10+ సపోర్ట్ కూడా లభిస్తుంది కాబట్టి కలర్స్ కూడా మనకి నేచురల్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా డిస్ప్లే విత్ ప్రోసెసర్ అయితే రెండు చాలా ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే కావాలనుకున్న వాళ్ళైతే దీని అయితే తప్పకుండా లుక్ అయితే. ఎందుకంటే క్వాలిటీ చూసుకుంటే మాత్రం డిస్ప్లేలో విత్ ప్రోసెసర్లో చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అయితే లభిస్తుంది. పర్టికులర్గా దీని అయితే గేమింగ్ కోసం అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ చూస్తే మాత్రం మొత్తం గేమింగ్ ఫీచర్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. చూడడానికి లుక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది చెప్పుకోవచ్చు. డిజైన్ విత్ ప్రోసెసర్ అలాగే డిస్ప్లే మూడైతే నాకు బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇవి మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే కెమెరా డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా ఇది 108 MP మెయిన్ కెమెరా లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. రెండు కెమెరా చేసుకుని మనం ఏదైతే బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ ఉందో అది 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కాకపోతే క్వాలిటీ చూసుకుంటే మాత్రం ప్యూర్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్వాలిటీ అయితే అంత బాగా లేదని చెప్పుకోవచ్చు. ఏదైతే కెమెరా బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉన్నాయో నాకు ఇవి అస్సలు నచ్చలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 25,000 పెట్టిన కూడా ఇందులో క్వాలిటీ అనేది చూసుకుంటే మాత్రం తక్కువ క్వాలిటీ అయితే లభిస్తుంది. ఏదైతే కెమెరాస్ ఉన్నాయో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాలో చూసుకుంటే మాత్రం అలాగే ఇందులో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ అయితే లేదు. అలాగే మనకి స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి కెమెరా దగ్గర చూసుకుని ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫిక్స్ GT30 Proలో చూసుకుంటే మాత్రం కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం కాకపోతే మనకు సూపర్ టైట్ మోడ్ లభిస్తుంది. అలాగే మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మైనస్ పాయింట్ అనిపిస్తుంది. మనకి ఏ రకంగా చూసినా మనం కెమెరా దగ్గర చూసుకున్నా కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది నాకైతే. చూసుకుంటే ఏదైతే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుందో విత్ మనకు డ్యూయల్ LED ఫ్లాష్ కూడా లభిస్తుంది. అంటే LED కూడా మనకు డ్యూయల్ లభించే అవకాశం ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం ఈ రకంగా అయితే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకు 13 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
ఈ 25,000 పెట్టినా కూడా మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనకు 13 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇంప్రూవ్ చేసి ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. మనకు ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా కొంచెం మైనస్ పడి అనిపించింది, ఎందుకంటే నాకు కెమెరాస్ అయితే అంత క్వాలిటీ అయితే లో అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఏదైతే బ్యాక్ సైడ్ కెమెరా ఉందో ఫ్రంట్ సైడ్ కెమెరా ఉందో క్వాలిటీ అయితే అంత బెటర్గా అయితే లేదు. ఇందులో చూసుకుంటే మాత్రం వీళ్ళు పర్టికులర్గా గేమింగ్ గురించి అయితే ఇంప్రూవ్ చేశారు కాబట్టి ఇందులో గేమింగ్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి మనకి ప్రాసెసర్ విత్ డిస్ప్లే కొంచెం హైలైట్ చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా చూసుకుంటే కొంచెం డ్రాప్ అనేది చేశారు, ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫినిక్స్ వాళ్ళు చూసుకుంటే మాత్రం కెమెరా కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా చాలా బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్ మీకు నచ్చిందని నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనకు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నా ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మనకి బ్యాటరీ చూసుకున్నా కూడా మనకి చాలా బెటర్ బ్యాటరీ అయితే లభిస్తుంది. ఇందులో చూసుకుంటే మాత్రం గేమింగ్ తగ్గట్టు అయితే బ్యాటరీ అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 45 ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ దగ్గర చూసుకుంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ కాబట్టి ఇంత హెవీగా యూజ్ చేసుకున్న మనకు 9 నుంచి 10 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. డీసెంట్గా యూజ్ చేసుకున్న మాత్రం 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి ఎంత లేదన్నా ఒక 30 నుంచి 40 మినిట్స్లో మాత్రం 100% ఛార్జింగ్ కాకపోయినా ఒక 50% ఛార్జింగ్ అనేది ఎక్కే అవకాశం ఉంది. 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 60 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ విత్ డిస్ప్లే విత్ అలాగే మనకు ప్రాసెసర్ ఈ మూడు బాగా నచ్చినాయి. వీటితో పాటు మనకి డిజైన్ అనేది చాలా ఎక్సలెంట్గా నచ్చిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అని అడిగితే మాత్రం ఎవరికైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే అది కూడా మనకి పబ్జీ లాంటి గేమ్స్ ఆడుకునే వాళ్ళకి బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళైతే దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే అండి. కాకపోతే ఇందులో కెమెరాస్ అయితే అంత బెటర్గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీకు కెమెరా అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే లేదు మాకు కెమెరా కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీని జోలికి అయితే అసలు పోకండి, ఎందుకంటే కెమెరా క్వాలిటీ అయితే అంత పూర్ ఉందని చెప్పుకోవచ్చు. మనకి ఇది ఇన్ఫినిక్స్ నుంచి GT30 Proలో చూసుకుంటే నాకైతే నచ్చలేదని చెప్పుకోవచ్చు. కెమెరా చూసుకుంటే మేబీ మీకు నచ్చే ఉంటే మాత్రం తప్పకుండా మీరైతే తీసుకోండి. అలాగే ఓవరాల్గా దీని ఫీచర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. దీని ఫుల్ ఫెసిఫికేషన్ అనేది చూసుకుంటే డిస్ప్లే మీద ఇస్తాను. మీకు నచ్చింది నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే తెలిపేవ్వండి. విత్ మరిన్ని ఫెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ బేస్ మోడల్ 8GB తో స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు 256 స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం AFS నుంచి 4.0 లభిస్తుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినా కూడా Android 15 లభిస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మనకు. అలాగే UA గురించి వస్తే మాత్రం XOS UA లభిస్తుంది, కూడా మనకి 15 అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫీచర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఫీచర్స్ అని కొంచెం బెటర్ ఫీచర్స్ లభిస్తున్నాయి. ఎవరికైతే పర్టికులర్గా బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళైతే దీని అయితే 100% అయితే లుక్ అయితే అండి. మీ బడ్జెట్ ఒకవేళ 25,000 నుంచి 23,000 అనుకుంటే మాత్రం తప్పకుండా దీని అయితే లుక్ అయితే అండి. మీకు ఆఫర్లో చూసుకుంటే మాత్రం 23కి అయితే లభించే అవకాశం ఉంది. అది కూడా మనకి ఈ జూన్ 12కి అయితే సేల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సేల్స్ టైంలో చూసుకుంటే మాత్రం 23,000కి అయితే మనకు బేస్ మోడల్ 8GB ర్యామ్ను అలాగే మనకు 250 స్టోరేజ్ అనేది లభిస్తుంది. 23,000లో చూసుకుంటే మాత్రం ఈ 23,000లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని నన్ను అడిగితే మాత్రం చాలా బెటర్గా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా దీని అయితే లుక్ అయితే అండి. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి IP రేటింగ్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉంది. ఈ మొబైల్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు కూడా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్న టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.